బోనం మన సాంప్రదాయానికి చిహ్నం. స్త్రీమూర్తులే బోనాన్ని తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీర, సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ గ్రామ దేవతలను తమను చల్లంగా చూడాలమ్మా అంటూ వేడుకుంటారు. బోనాల పండుగపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందడి మొదలు కాబోతోంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 7వ తేదీ నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పండుగ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా సర్కారు బోనాల పండుగను నిర్వహిస్తూ వస్తోంది. ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం అంటే జూలై 7వ తేదీన హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. మొదటగా గోల్కొండలో అమ్మవారికి తొలి పూజ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరిగి గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహిస్తారు. ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. కొండలను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. మట్టి కుండలో బోనం శ్రేష్టమైనది. అమ్మవారికి బోనాన్ని మట్టి కుండలో తీసుకువెడతారు. కుండ పర్యావరణ పరిరక్షణకు, ప్రజారోగ్య రక్షణకు ఉపయోగపడుతుంది. బోనాల పండుగ కోసం కుండలు తయారు చేసే పనిలో కుమ్మరులు నిమగ్నమయ్యారు. కుండలు కడిగి తయారు చేస్తాము. కడిగి అవి ఆరిన తర్వాత దానికి వైట్ పెయింట్ వేస్తాం. ముందుగల వైట్ పెయింట్ మొత్తం అన్నిటికీ ఆరిన తర్వాత మళ్ళీ ఎల్లో పెయింట్ వేస్తాం. ఎల్లో పెయింట్ ఆరిన తర్వాత ఈ డిజైన్ అన్నది చేస్తాము. ఇవన్నీ చేయడానికి ఒక 20 కుండలు చేయడానికి 1 డే పడుతుందండి. ఒక కుండ చేయడానికి ఒక ½ అన్ అవర్కి ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ అయితే గోల్కొండకి ఇస్తాం మేడం. గోల్కొండకి ఇచ్చిన తర్వాత మేము రీటైల్గా అమ్ముకుంటాం. తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి కుండలోనే నైవేద్యం చేసి అమ్మవారికి పొద్దున్నే ఎక్కిస్తాం. 5 గంటలకి మా బోనం ఎక్కించిన తర్వాత వేరే బోనాలు ఎక్కిస్తారు అందరు వచ్చి. తర్వాత అక్కడికి వచ్చిన కుల పెద్దలు, అక్కడికి మా సంఘాల తరపు నుంచి వచ్చిన వాళ్ళందరూ తర్వాత తీసుకెళ్తారు. మా ఇంటి నుంచి ఇన్ని కుండాలు తీసుకెళ్లడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. 4 years నుంచి చేస్తున్నాం. బోనాల పండుగలో మరో ఆకర్షణీయమైన ఘట్టం తొట్టెల ఊరేగింపు. పలుచటి రంగుల కాగితాలతో 5 అంతస్తుల భవనంలా తయారు చేసి అమ్మవారికి సమర్పించడమే తొట్టెల ఊరేగింపు. తొట్టెలు సమర్పించే భక్తులు ఇల్లు లేని వారైతే తొట్టెలు సమర్పించుకోవడంతో ఇల్లు నిర్మించుకునేలా చూడు తల్లి అని వేడుకోవడం అని, ఇల్లు ఉన్నవారు తమ ఇల్లు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించమని కోరుకుంటారు. 2 నెలల నుంచే తొట్టెల తయారీని ప్రారంభిస్తామని తయారీదారులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో వ్రతాలు స్టార్ట్ అవుతాయి. అయితే అమ్మ ఏ వ్యాధులు కానీ, ఏ ఆపదలు కానీ చెరువులు ఉంటాయి. ఆ చెరువులు కానీ ఏం డ్యామేజ్ కాకుండా అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల పండుగ స్టార్ట్ చేస్తారు మన పూర్వీకులు. మన తొట్టెల గోపురం టైపు ఉంటుండే. ఇప్పుడు రాను కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త వెరైటీస్. ముందు పేపర్ ఉంటుండే, ఇప్పుడు క్లాత్ వర్క్ స్టార్ట్ అయింది. కొత్త ఇట్లా డిజైన్స్ మారుతుంటాను. 20 years నుంచి ఒక 4 వస్తుండే, ఇప్పుడు 40 అయ్యాయి. అట్లా మాకు ఒక 1 month నుంచి ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ గోల్కొండ బోనాలు అయినట్టే కంటిన్యూ ఉంటాయి ఆర్డర్స్. చాలా అమ్మవారికి మాకు ఒక సేవా అవకాశం ఇచ్చింది అమ్మవారు అని అనిపిస్తుంది. రోజు అని ఉండదు, మేము ఒక 2 months నుంచి ప్రారంభిస్తాం అన్నమాట. ఎందుకంటే వీటికి తగ్గట్టు బొంగులు చీరుకోవడము, వారలు, దానికి తగ్గ సైజులు, దాన్ని బట్టి మేము తొట్టెలా తయారు చేస్తాం. అట్లా చిన్నవి పెద్దవి అని సైజును బట్టి తయారు చేస్తుంటాము. చిన్నవి అనేది ఒక 2-3 గంటలలో చేసేసుకుంటాం. సైజును బట్టి, దాని మెటీరియల్ బట్టి రేటు ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఏటా ఆషాఢ మాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి.